సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి. కాళేశ్వరంపై సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేశారని, మేడిగడ్డ పిల్లర్ల మరమ్మతులు చేస్తామన్న కాంట్రాక్టర్ ని అడ్డుకున్నారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపణలు చేశారు. కాళేశ్వరంపై రేవంత్ కుట్ర ఫలితంతో కరవు చూడబోతున్నామన్నారు. మళ్లీ కేసీఆర్ సీఎం కావడం ఖాయమని, కేసీఆర్ చేతుల మీదుగానే మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ చేస్తామని అన్నారు జీవన్. కాంట్రాక్ట్ లయబిలిటీ కింద ఏదైతుందో ఆ 2 పియర్స్ నేను మరమ్మ చేస్తా అని చెప్పన్నాడు. ఆ 2 పియర్స్ ఎక్కడ మరమ్మ చేయగలిగినట్టయితే కేసీఆర్ గారి పేరు వస్తుంది. కేసీఆర్ గారిని ఏ విధంగా ఇలా దోషిగా నిలబెట్టాలి, ఒక తాపత్రయం, ఒక కుట్ర తప్ప వేరే ఏం లేదని చెప్పంటున్నాం. నేను ఇవాళ చెప్తున్నా, నేను ఈ ఎల్నినో ప్రభావం కరువు అనేది వీళ్ళ నెత్తి మీద తాండవిస్తుంది, కరువు నెత్తి మీద తాండవిస్తుందని చెప్పంటున్నాం. రేవంత్ రెడ్డి కుట్ర ఫలితం ఏదైతుందో యావత్ తెలంగాణ రాష్ట్రం ఇలా కరువులతో తల్లడిల్లబోతుందని చెప్పంటున్నాం. ఈ కరువు ఏది ప్రకృతి ప్రసాదించే కరువు కాదు, ఇది ప్రభుత్వ వైఫల్యం. రేవంత్ రెడ్డి కుట్ర ఫలితంగా ఏదైతుందో మనం కరువు చూడబోతున్నాం. దీనికి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని చెప్పని ఈ సందర్భంగా నేను పేర్కొంటున్నాను చెప్పంటున్నాను. ఉత్తమ్ రెడ్డి ఒక మాట అంటుండు, నేను జూన్ 27 చేస్తాను. జూన్ 27 కాదురా నాయన, జూన్ 27 కాదు, నీ కాలంలో కాదు. మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాల్సిందే. వారి చేతుల మీదనే మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ చేయడం జరుగుతుంది. మన ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుందని చెప్పి అంటున్నాను.